16వ అధ్యాయము 9వ వచనము, ఆదికాండం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసెను, అది లెక్కింప వీలలేనంతగా విస్తారమునని దానితో చెప్పెను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? తిరిగి వెళ్ళు. గత కొన్ని వారాలుగా పంచుకున్న రీతిగా అదే అంటున్నాడు దేవుడు, తిరిగి వెళ్ళు. మనం అనుకుంటాం తిరిగి వెళ్ళంటే పాత జీవితానికి, పాప జీవితానికి, పాత అలవాట్లకి, పాత బ్రతుకుకి కాదు. ఇది కాదు. దేవుడు అంటున్నాడు ఏంటిదంటే తిరిగి వెళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళు. ఇదే మాట మనము ఏలియా జీవితంలో కూడా చూస్తాం. దేవుడు వచ్చి ఏలియాతో అంటాడు, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే, ఏలియా అంతా చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, తిరిగి వెళ్ళు. ఎందుకు భయపడుతున్నావు? తిరిగి వెళ్ళు. ఈరోజు దేవుడు హాగర్కి కూడా దేవుని దూత ఏమంటుందంటే తిరిగి వెళ్ళు. ఈరోజు దేవుడు మీతోటి ఏమంటున్నాడంటే, ఎక్కడి నుంచి పారిపోతున్నావు? తిరిగి వెళ్ళు. ఏది ఇబ్బంది అనుకుంటున్నావు? తిరిగి వెళ్ళు. ఏది శ్రమ అనుకుంటున్నావు? తిరిగి వెళ్ళు. మీరు ఎక్కడి నుంచి పారిపోతున్నారో, దేని నుంచి పారిపోతున్నారు, దేని నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నారు నాకైతే తెలియదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి అయితే వస్తున్నావు, ఎక్కడి నుంచి అయితే పరిగెత్తుతున్నావు, ఎక్కడి నుంచి అయితే పారిపోతున్నావో అక్కడికి తిరిగి వెళ్ళు అంటున్నాడు. హాగర్కి ఆ రోజు దేవుని దూత చెప్పిన ప్రకారంగా తిరిగి వెళ్ళు. నీ అంటే దేవుని ప్రణాళికకి, దేవుని ఉద్దేశానికి తిరిగి వెళ్ళు. మనం చాలాసార్లు దేవుని ఉద్దేశానికి, దేవుని ప్రణాళిక నుండి దూరంగా పారిపోతా ఉంటే దేవుడు అంటున్నాడు, మరలరా, తిరిగి నా దగ్గరికి రా, తిరిగి నా ఉద్దేశానికి రా, తిరిగి నా హస్తంలోకి రా, తిరిగి నా ప్రణాళికలోకి రా అని ఎలాగైతే యోనాకి చెప్తాడో దేవుడు, ఎలాగైతే ఏలియాకి చెప్తాడో, ఎలాగైతే హాగర్కి చెప్పాడో దేవుడు, అదేవిధంగా మనతో అంటున్నాడు, తిరిగి వెళ్ళు. తిరిగి నా ఉద్దేశానికి, నా చిత్తంలోనికి రా, నా ప్రణాళికలోకి రా అని దేవుడు అంటున్నాడండి. ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఎక్కడైతే పోరాటం ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే శ్రమ ఉంటుందో దేవుడు నేను అక్కడనే ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వు దాని నుండి బయటికి వస్తే అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే శ్రమ లేనిదే ఆశీర్వాదం లేదు, పోరాటం లేనిదే ఆశీర్వాదం లేదు. వేర్ దెర్ ఇస్ అ ఫైట్ దెర్ ఇస్ ప్రొవిజన్. అంటే నువ్వు ఎక్కడైతే పోరాటం ఉందో అక్కడే దేవుని సహాయాన్ని మనం అక్కడే దేవుని ఏర్పాటుని ఇంకెక్కువగా చూస్తామంట. దేవుని సహాయం కోరుతున్నాం మనమందరము. కానీ శ్రమ లేనిదే దేవుడు ఎలాగ సహాయం చేయగలుగుతాడండి? అన్ని అనుకూల పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు బైబిల్లో చూసినట్లయితే, బైబిల్ మొదటి నుంచి ఆఖరి వరకు మనం చదివినట్లయితే, దేవుడు ఎప్పుడు అన్ని అనుకూల పరిస్థితుల్లో ఆయన సహాయాన్ని కనపరచలేదు, ఆయన సహాయాన్ని అందించలేదు, ఆయన ఏమి ఏర్పాటు చేయలేదు. ఎక్కడైతే ప్రతికూల పరిస్థితితో, ఎక్కడైతే పోరాట పరిస్థితుల్లో, ఎక్కడైతే ఇబ్బంది ఇంకా నేను ఇచ్చేస్తున్నా గివ్ అప్ అన్న పరిస్థితుల్లోనే దేవుని సహాయము మనము చూస్తాం. దేవుని ఆశీర్వాదం, దేవుని హస్తం మనం చూస్తాము. ఇది ఏంటిదంటే మన ప్రొవిజన్, మన సహాయము, మన దిక్కు మన కష్టస్థితిలోనే వస్తుంది. మనకి దేవుని మహిమ కనపరచబడాలంటే అన్నీ బాగుంటే, మనం అందరము ధనవంతులుగా లేకపోతే అన్నీ కలిగిన వారుగా ఉంటే దేవునికి మహిమ ఎక్కడ రాదండి. దేవునికి మహిమ రాదు. కానీ ఇటువంటి స్థితిలో కూడా తను నమ్ముతున్నాడు చూడు దేవుణ్ణి, ఆ దేవుడే తను సహాయం చేస్తాడా అని మీ చుట్టూన్నవారు అనుకున్న సమయంలో ఆయన మహిమ కోసం ఏం చేస్తాడంటే దేవుడు తన సహాయాన్ని అందిస్తాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, స్టాప్ రన్నింగ్. కొంచెం శ్రమ, కొంచెం కష్టము, కొంచెం బాధ అని మీరు పరిగెత్తడం ఆపేయండి. నా మహిమ నీ జీవితంలో కనపరచాలంటే, నా మహిమ లేకపోతే నా ప్రభావం నీ జీవితంలో చూపించాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావో అక్కడ నిలకడగా ఉండు. నిన్ను ఎక్కడైతే పెట్టానో అక్కడ నిలకడగా ఉండు. నేను ఎంతగా బాధ పెట్టినా, ఎంతగా కించపరిచినా, ఎంతగా మిస్ట్రీట్ చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నిలకడగా ఉండు. నా వైపు చూస్తూ, నేను నీ వైపు చూస్తున్నా నన్ను గుర్తించుకొని, నువ్వు నా వైపు చూస్తూ ఏది చేసినను ఉంటుంది కదా వాక్యంలో, దేవుని నామంలో మనం ఏది చేసినను వ్యర్థంగా పోదండి. దేవుని నామంలో మనం తినను త్రాగిన ఆయన మహిమ కోసమే చేయాలని వాక్యం సెలవిస్తుంది కదా. అదే మనం ఏది చేసినా, మన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా, లేకపోతే మన ఉద్రేకాల్ని బంధించాలన్నా, మన ఉద్రేకాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నా, అదన్నీ దేనికోసం చేస్తున్నా అంటే, దేవా నీ మహిమ కోసం అయ్యా,
నీ నామం కోసం నేను చేస్తున్నా, నా కోసం కాదు. నిన్ను మహిమపరచాలని, నీ నామ ఘనత రావాలని, నీ బిడ్డగా జీవిస్తున్నాను కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని ఆ ఉద్దేశంతో ఉంటే చూచుచున్న దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే దేవుడు ఈరోజు అంటున్నాడు, మీరెక్కడున్నారో అక్కడ నిలకడగా ఉండండి, లేకపోతే తిరిగి వెళ్ళి నిలకడగా ఉండండి. మీరు ఎక్కడైతే నాటబడ్డారో అక్కడ నమ్మకస్తులుగా ఉండండి. యోసేపుని చూస్తాం కదా, యోసేపు ఎంత నీచమైన స్థితిలోకి వెళ్ళినా, ఎంత లోయలోకి వెళ్ళినా, ఎక్కడున్నా, ఖైదీగా ఉన్నా, రాజుగా ఉన్నా, పనివాడుగా ఉన్నా, బానిసగా ఉన్నా, ఎక్కడున్నా ఎప్పుడు చూసినా పారిపోలేదు. ఒక్క విషయంలో పారిపోయాడండి యోసేపు. అదే విషయం అంటే పాపం నుండి పారిపోయాడని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే పోతిఫర్ భార్య తనని శోధిస్తుందో అప్పుడు పాపం నుండి పారిపోయాడు అని. ఎంత మంచి ఎగ్జాంపుల్ యోసేపు. ఆయన పాపం నుండి పారిపోయాడు కానీ ఆయనకిచ్చిన స్థానం నుండి ఎప్పుడు పారిపోలేదు. ఈరోజు దేవుడు మీకు ఒక స్థానం ఇచ్చి ఉన్నాడు, ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఎక్కడ పెట్టి ఉన్నాడు, మిమ్మల్ని ఒక కుటుంబంలో పెట్టి ఉన్నాడు, లేకపోతే ఒక ఉద్యోగంలో పెట్టి ఉన్నాడు, లేకపోతే ఒక స్థితిలో పెట్టి ఉన్నాడు దేవుడు ఒక ఉద్దేశంతో. కొంచెం శ్రమ, కొంచెం బాధ, కొంచెం నిందలు రాగానే పారిపోవద్దు. కానీ దేవుడు అంటున్నాడు, నిలకడగా ఉండు, నమ్మకస్తునిగా ఉండు, నమ్మకస్తురాలుగా ఉండు, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు చూస్తున్నాడని దేవుని అందు నువ్వు ఏది చేసినా నువ్వు చెయ్యి, దేవుని కోసం చెయ్యి అని దేవుడు అంటున్నాడు. నువ్వు ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ శ్రమ పరిస్థితుల్లో, ఆ చిన్న స్థలంలో, ఆ చిన్న ప్రతికూల స్థలములోనే నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆ చిన్న అవి ఇంకా దీని నుండి ఆశీర్వాదం రావటం అసాధ్యం అనుకున్న పరిస్థితిలోనే దేవుడు ఏమంటున్నాడంటే, నేను అక్కడనే ఆశీర్వదించి నా మహిమను, నా గొప్పతనాన్ని, నా ప్రభావాన్ని చూపిస్తా. మన జీవితం కూడా ఎప్పుడు దేవుని మహిమపరిచే జీవితంగా ఉండాలి. మన జీవితం కూడా ఎప్పుడు కూడా అన్నీ బాగుండాలని ఆశపడద్దు. కానీ మనల్ని చూసిన వాళ్ళు ఇంత శ్రమలో కూడా తను ఇంత సంతోషంగా ఉందే, ఇంత బాధలో కూడా తన నిరీక్షణ దేవునిపై ఉంది. అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక స్థానానికి తెచ్చిన తర్వాత అందరు అంటారు, తన నమ్మకత్వము, తన విశ్వాసం దేవుని పైన పెట్టింది, అందుకని దేవుడు తనని ఘనపరిచాడు. అప్పుడు ఆ ఘనత అంతా దేవునికి వెళ్తుందండి. మనము తెలుసుకోవాలి ఏంటిదంటే, మన ప్రతి పరిస్థితి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన మహిమ కోసం, ఆయన ఘనత కోసం, ఆయన నామ హెచ్చింపు కోసము. అదేవిధంగా ఆయన కేవలం ఆయన కోసం కాదు, కానీ ఆయన ఎప్పుడు పంచే దేవుడు కదా, ఆయన ఎప్పుడు ధారాళంగా ఇచ్చే దేవుడు కదా. ఆయన మహిమ పరచబడుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ మహిమ మనకి కూడా ఇస్తాడు, ఆ ఘనత మనకి కూడా ఇస్తాడు. అది మనల్ని కూడా గాడ్ ఆల్వేస్ ఆనర్స్ బ్యాక్, హీ నెవర్ విత్హోల్డ్స్. అంటే ఎప్పుడు ఆయనే సమస్త మహిమ పొందుకోడు. కానీ నీ బట్టి నా నామం మహిమపరచబడుతుంది కదా, నేను తిరిగి నేను ఆశీర్వదిస్తా, తిరిగి నేను హెచ్చిస్తా అని దేవుడు ఆ విధంగా మన దేవుని హృదయం కలిగి ఉందండి. మీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీరు ఎక్కడికి పారిపోవద్దు, తిరిగి వెళ్ళండి, తిరిగి ఉండండి, నిలకడగా ఉండండి. ఏ స్థానంలో పెట్టాడో దేవుడు ఆ స్థానంలో నమ్మకస్తులుగా, ఏమొచ్చినా రాకపోయినా, తగిన గుర్తింపు వచ్చినా రాకపోయినా, తగిన సఫలత ఉన్నా లేకపోయినా, దేవుడు అక్కడి నుంచి బయలుదేరు అనేంత వరకు మనము దేవుడు ఇచ్చిన స్థానంలో నిలకడగా ఉండాలంట. అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నానంటే, ఒకటి ఉంటుంది కోట్, ఏంటిదంటే స్టేయింగ్ ఇస్ పవర్. అంటే నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఎక్కడైతే నిలకడగా ఉంటావో అదే నీ శక్తి అంట. అదే మీ శక్తి ఎక్కడ కనపరచబడుతుంది అంటే, ఊరికే ఆ పిల్లి గురించి ఏదో రాయబడి ఉంటుంది కదా, 7 ఇల్లు మారుతూ ఉంటుంది అని ఏదో రాయబడి ఉంటుంది కదండి. పిల్లి అంటే ఒక చోటు ఉండదంట, ఒక చోటు దాని నివాసం ఉంచదంట, 7 ఇల్లులు మారుతూ ఉంటుందంట. అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ జీవితంలో ఏమి సాధించని వారిని చూస్తే ఏంటి మనం గమనించేదంటే, ఇక్కడ కొద్దిసేపు, అక్కడ కొద్దిసేపు, అక్కడ కొద్దిసేపు, అక్కడ కొద్దిసేపు, ఈ సంఘం బాగాలేదా, ఇక్కడ ఈ సంఘం బాగాలేదా, ఆ సంఘం బాగాలేదా, ఏ సంఘం పర్ఫెక్ట్ లేదు, అసలు నేను చర్చ్కి వెళ్ళను అలా అంటే ఆశీర్వాదం లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా చాలామందిని చూస్తుంటాను కదా, ఎప్పుడు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చూడండి. ఎందుకంటే వాళ్ళు నిలకడగా ఉండరు. ఎప్పుడు చూసినా కదులుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా మెదులుతూనే ఉంటారు, ఎప్పుడు ఒక స్థానంలో ఉండరు. ఎప్పుడు చూసినా ఏది ఈజీయో,
ఏది సులభమో ఇది ఈరోజు ఇది చేద్దాం అనుకుంటారు, కానీ ఇది ఇంకా మేలుగా కనిపించింది, దీనికి వెళ్ళిపోతారు. ఇది చేద్దాం అనుకుంటారు, అది ఇంకా మేలుగా కనిపించింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ దాంట్లో ఆశీర్వాదం లేదు, దాంట్లో సఫలత లేదు, దాంట్లో సక్సెస్ లేదు. స్టేయింగ్ ఇస్ పవర్. దేవుని వాక్యం చెప్తుంది, స్టే వే యు ఆర్. అందుకనే నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో ఏం రాసి ఉంటుందంటే చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులకు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. దేవుడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక ఉండి చూడమంటున్నాడండి. దేవుడు అంటున్నాడు ఈరోజు మీతోటి, ఊరక ఉండి చూడు నా రక్షణని, ఊరక ఉండి చూడు నా హస్తాన్ని, ఊరక ఉండి చూడు. అంటే నిన్ను ఏ స్థానంలో దేవుడు అయితే పెట్టాడో అక్కడి నుండి దేవుని యందు నిరీక్షణ పెట్టుకుంటూ, దేవుని యందు నీ వైపు నీ దృష్టి ఉంచుకుంటూ ఊరకుండి ఆయన రక్షణ కోసం ఎదురు చూద్దామండి. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఆయన రక్షిస్తాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఎల్ రోయి, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన తప్పనిసరిగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అని తెలుసుకొని దేవుడు ఈరోజు మీతో అంటున్నాడు, నిలకడగా ఉండి నా రక్షణ హస్తాన్ని చూడండి, నిలకడగా ఉండండి. ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, ఏదైనా పర్వాలేదు. దేవుడు అంటున్నాడు, మీరే స్థానంలో ఉన్నారో అక్కడ నిలకడగా ఉండి నా వైపు చూడండి. దేవుడు మీకు చెప్తున్నాడు, స్టాప్ రన్నింగ్, పరిగెత్తడం, పారిపోవడం ఆపివేయండి.